సహజ ఆరోగ్య యోగా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను అల్లాడి శోభాదేవి, యోగా ట్రైనర్. ఈరోజు మనము షుగర్ కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యే ముద్ర, మధుమేహ ముద్ర, అపాన ముద్ర, దీని గురించి తెలుసుకుందాం. పూజల్లో కూడా వింటుంటాం అపానాయ స్వాహ ఈ వర్డ్. సో షుగర్, డయాబెటీస్, ఇది రెండు రకాల డయాబెటీస్. ఒకటి టైప్ 1, టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ అనేది పుట్టుకతోనే వస్తుంది. కొంతమంది చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది. దానికి ఏమి చేయలేము, ఎందుకంటే దానికి ఇంకా ఆల్రెడీ పుట్టుకతో వచ్చిన లోపం కాబట్టి బయట నుంచి ఇన్సులిన్ సప్లై చేయడం ఒక్కటే మార్గం. ప్రతిరోజు వాళ్ళు చేయాల్సి ఉంటుంది. బట్ టైప్ 2 డయాబెటీస్ ఇది ఎందుకు వస్తుంది అంటే మన జీవన శైలి వల్ల, మనకుండే అలవాట్ల వల్ల, మనమే కారణం దానికి. ఈ టైప్ 2 డయాబెటీస్ రావడానికి జీవనశైలి చాలా ఇంపార్టెంట్. మనము ఈటింగ్ హ్యాబిట్స్ కూడా, ఓవర్ ఈటింగ్, తినడం కంటిన్యూగా తినడం ఎక్కువ అయిపోతే మనకి ప్యాంక్రియాస్ మీద లోడ్ ఎక్కువైపోయి అది సరిగ్గా పనిచేయక ఇన్సులిన్ రిలీజ్ చెయ్యదు. సో ఆహార నియమాలు అనేవి కంపల్సరీగా పాటించాలి. షుగర్ వచ్చింది అనుకోండి, వచ్చినా కూడా కంగారు పడకండి, దాన్ని తగ్గించుకోవచ్చు. శ్రద్ధ ఇంపార్టెంట్. మీకు శ్రద్ధగా రోజు యోగా, ప్రాణాయామం, ఆహారపు అలవాట్లు, ముద్రలు ఇవన్నీ కలిపితే చక్కగా తగ్గించుకోవచ్చండి షుగర్. ఏం ఇబ్బంది లేదు మేము అన్నీ అలాగే ఉంటామంటే మీకు ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంటుంది. టాబ్లెట్స్ కంటిన్యూగా వేసుకోవాల్సి వస్తుంది, డోసేజ్ పెంచుకోవాల్సి వస్తుంది. దాంతో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఒక్కసారి వచ్చిందనుకోండి షుగరు, దాంతో ఇంకొంచెం లింక్ ఉంటాయి, ఒకదానికొకటి ఆఫర్ల లాగా వచ్చేస్తుంటాయి. మరి అది అంతవరకు అవసరమా మనకి? సో ముందే జాగ్రత్త పడండి, చక్కగా శరీరానికి వ్యాయామాన్ని అలవాటు చేయండి. రోజు చేస్తుంటే చాలా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది, స్ట్రెస్ పెరగకుండా ఉంటుంది. స్ట్రెస్ కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్కి రీజన్ స్ట్రెస్. డయాబెటీస్కి స్ట్రెస్ కూడా రీజన్. ఓవర్ వెయిట్, ఈటింగ్ హ్యాబిట్స్, స్ట్రెస్, ఇవి ముఖ్యమైన కారణాలు. సో వీటిని చేంజ్ చేసుకుంటే ఈజీగా బయటపడవచ్చు. ముద్ర, డయాబెటీస్కి యూజ్ అయ్యే ముద్ర. ఎనీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని మనము ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి. నడుము మాత్రం నిటారుగా, కింద కూర్చోలేకపోతే చక్కగా మీరు చైర్లో కూర్చొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బ్రీత్ని ఇంక్లూడ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వేళ్ళని ఉపయోగిస్తాము, గోర్లు ఉండకూడదు. గోర్లు ఉంటే ముద్రలు పనిచేయవు. ఈ బొట్టన వేలిని, మధ్య వేలిని, ఉంగరం వేలిని ఇలా టచ్ చేయండి. ఇంతే అండి. మధుమేహ ముద్ర, అపాన ముద్ర. ఇలా పెట్టి కూర్చోండి రిలాక్స్గా. నడుము నిటారుగా ఉండాలి, ఇట్లా ఉండకూడదు. స్ట్రైట్గా పెట్టి కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఇలా ఒక 45 మినిట్స్ సాధన చేయాల్సి ఉంటుంది. మరి 45 మినిట్స్ ఒకే పొజిషన్లో కూర్చోలేము అనుకునే వాళ్ళకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మీరు 15 అంటే 3 టైమ్స్గా డివైడ్ చేసుకొని ఒక రోజులో 3 సార్లు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. ముద్ర చేస్తున్నాం కదా, టీవీ చూస్తూ చేద్దామా, అటు మాట్లాడుతూ కాదు. చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనసు పెట్టి చేయండి. చక్కగా ముద్ర రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి. సో ఈ ముద్రలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా బయటపడవచ్చు. ఈ డయాబెటీస్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజు యోగ సాధన కంపల్సరీ ఉండాలి. అండ్ ప్రతిరోజు శరీరానికి మూమెంట్ ఉండాలి. ఒకే దగ్గర కూర్చుంటే అన్ని ప్రాబ్లమ్స్ అక్యుములేట్ అవుతాయి. ఆహారంలో పీచు పదార్థాలను ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోండి. పొట్టు ఉంటుంది కదా, మెంతి పౌడర్ కంటే కూడా మెంతి పొట్టు, ఫెను ఫైబర్ అంటారు. ఒక 5 గ్రామ్స్, చిన్న స్పూన్ అంతా ఆ మెంతి పొట్టుని వాటర్లో వేసుకుని పొద్దున్నే తాగేసేయండి. ఆహారంలో ఎన్ని మార్పులు చేసుకుంటే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. స్టీమ్డ్ వెజిటబుల్స్, స్టీమ్డ్ ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. రా ఫుడ్ మీకు అవకాశం ఉంటే రా ఫుడ్ తీసుకోండి. రా ఫుడ్ వల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ ముద్రతో పాటు ఆహారపు అలవాట్లు పాటిస్తూ యోగాసనాలు, ప్రాణాయామాలు చేస్తే చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. మీరుగా ఇవన్నీ చేసుకోలేకపోతున్నాం అనుకుంటే మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.
థ్యాంక్ యూ.